నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి పక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఎన్డీఏ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. మహిళలకి అన్యాయం చేసిన పార్టీల వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ నెల 30వ తేదీలోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నిరసనలు, ఆందోళన చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఇండియా కూటమి తీరును నిరసిస్తూ స్త్రీ శక్తి పేరుతో సదస్సులు నిర్వహించాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పూర్తి సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం పోలీసులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో మనుషుల అక్రమ రవాణాపై అవగాహన పెంచేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కీలక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో శైలజ నేతృత్వంలో రైల్వే పోలీసులతో కలిసి విజయవాడలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫికింగ్ పై ప్రజల అవగాహన పెంపుతో పాటు గుర్తింపు విధానాలపై కూడా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజనల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, ముఖ్యంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాయపాటి శైలజ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడుకు చెందిన పీఎం నాయక్ హాజరయ్యారని పేర్కొన్నారు. ట్రాఫికింగ్ బాధితుల్ని గుర్తించడం మాత్రమే కాకుండా వారిని సైకాలజికల్ గా ఎలా డీల్ చేయాలో కూడా ఈ కార్యక్రమం వివరించామని రాయపాటి శైలజ తెలియజేశారు. బాధితుల మానసికంగా చాలా ఒత్తిడిలో ఉంటారని, అందుకే వారికి సహాయం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించేందుకు టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తో కలిసి విమెన్ కమిషన్ రెండు కొలాబరేట్ అయ్యి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, విమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ మీద ఈరోజు we had a session with RPF, GPF, women and child department, CWC, SALSA, DALSA. ఎందుకంటే ఆల్రెడీ కంపారిటివ్లీ ఇంత ముందు మనకి డెఫినెట్లీ కేసెస్ హ్యావ్ కమ్ డౌన్, వెరీ మైల్డ్ మోడరేట్ ఇంక్రీజ్. దీన్ని ఇంకా ఎలా తగ్గించచ్చు, కన్సర్టెడ్ ఎఫర్ట్స్తో పోలీస్ అంటే మల్టీ డిపార్ట్మెంట్ అప్రోచ్ అనేది ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. అందుకని ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ని పిలిపించి కూడా ఈరోజు డాక్టర్ పిఎం నాయర్ అని తమిళనాడు నుంచి వచ్చారు. సో ఆయన అంటే స్టెప్ బై స్టెప్ మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా ఇంట్రాగేట్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, ఇవన్నిటి మీద కూడా ఇక్కడ జరిగింది. సో వెరీ గుడ్ సెషన్. బికాజ్ మన వే పోలీసింగ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోలీసింగ్ జరుగుతుందో, ఒక పాజిటివ్ పోలీసింగ్, దీన్ని ఇంకొంచెం ఒక స్టెప్ ముందు తీసుకెళ్ళడానికి చేస్తున్న ఎఫర్ట్ అన్నమాట. అది ఆ నంబర్స్ ఎక్కడ కూడా మేము ఇప్పుడు వరకు చూసిన డేటాలో కూడా ఎక్కడ 30,000 నంబర్స్ మాకు ఎక్కడ కనపడలేదు. మేము ఎందుకంటే మాట్లాడుతున్నాం, ఎవరో పదే 30,000 అంటున్నా అంటే డేటా చూపించచ్చు కదా. క్లియర్గా కూడా మనకు అసలు అన్ని కేసెసే ఉన్నట్లేవు. గత ప్రభుత్వం వాళ్ళే చెప్పాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు గతం జరిగింది ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 24 అనేది మేము చూస్తున్నాము. డెఫినెట్లీ కంపారిటివ్లీ స్టాటిస్టిక్స్ వైజ్ కూడా రేటు 3.8% తగ్గింది. చిన్నగా అనిపించినా దట్స్ ఎ హ్యూజ్ వేరియన్స్. డెఫినెట్లీ వి ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. విజయవాడ గవర్నర్పేట సేల్స్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. కొండపల్లి శ్రీనివాసరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయన్న అభియోగంపై ఏసీపీ తనిఖీలు చేపట్టింది. ఆఫీసు సబార్డినేట్ గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావుపై ఏసీబీ కేసు నమోదు కావడంతో పాటు శ్రీనివాసరావు కార్యాలయం మరియు విజయవాడ 1 టౌన్ పిఎస్ సమీపంలోని శ్రీనివాసరావు నివాసం, ఆయన సోదరుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. బెజవాడ కోర్టు కాంప్లెక్స్ లోని లిఫ్టుల్ని వెంటనే బాగు చేయించాలని బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. లిఫ్టులు బాగు చేసే వరకు న్యాయవాదులు ఎవరూ కోర్టుకు వెళ్లరని, తాము రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. న్యాయవాది జ్యోతి మాట్లాడుతూ విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో ఉన్న లిఫ్టు నిన్న మధ్యలో ఆగిపోయిందని, 5గురు న్యాయవాదులు లిఫ్టులో చిక్కుకుపోయారని, అందులో ఓ గర్భిణి కూడా ఉందని అన్నారు. గంటన్నర సేపు పాటు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది వస్తే లిఫ్టు ఓపెన్ అయిపోయింది. మీరు వెళ్లకపోవచ్చని చెప్పారని, కానీ
తాను వారిని దగ్గరుండి తీసుకువెళ్లి వారితో లిఫ్ట్ తెరిపించడం జరిగిందని తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు న్యాయవాదులు అందరూ దగ్గరుండి లిఫ్ట్ తీయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. 7-8 అంతస్తులకు కూడా మెట్లు ఎక్కి వెళ్తున్నామని చెప్పారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లోని లిఫ్ట్లను వెంటనే బాగు చేయించాలని డిమాండ్ చేశారు. లిఫ్టులు బాగు చేసే వరకు న్యాయవాదులు ఎవరూ కోర్టుకు వెళ్లరని తాము రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి నరహర్శెట్టి జ్యోతి మాట్లాడుతున్నాను. నిన్న లిఫ్ట్ స్ట్రక్ అయిపోయింది, కరెంటు కూడా లేదు. అక్కడ ఒక ప్రెగ్నెంట్ ఉమ్మెను, 4 పెద్దోళ్ళు, ఒక కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళకి లాయర్లు, అందరూ లాయర్లే, వాళ్ళకి ఊపిరి అందలేదు. గంటన్నర ప్రయత్నించారు, వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఆ లిఫ్టులు బాగు చేయమని ఆల్రెడీ మేము ఎంఎస్ఏ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, హైకోర్టుకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు. నిన్న ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు ఏం చెప్పారంటే లిఫ్ట్లు ఓపెన్ అయిపోయాయి, మీరు వెళ్ళిపోండి అన్నారు. కాదని నేను వాళ్ళ దగ్గరుండి ఆపి, కాసారి పైన లిఫ్ట్లు ఓపెన్ అవ్వలేదని తీసుకెళ్ళి పైనుండి దగ్గరుండి వాళ్ళతో ఓపెన్ చేయించాము. అక్కడ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మా లాయర్లందరూ అక్కడ ఉండి గంటన్నర కష్టపడి మళ్ళీ ఆ లిఫ్ట్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ ఇచ్చేశారు. ఇప్పుడు ఒక సామాన్యుడు మానవుడికి కూడా న్యాయం జరగలేదు, లాయర్కి కూడా న్యాయం జరగకపోతే ఎలాగని చెప్పి నేను మీ మీడియా ద్వారా క్వశ్చన్ చేస్తున్నాను. మేము ఎంత కష్టపడుతున్నాం లాయర్లు, ప్రతి ఒక్కరికి మేము అండగా నుంచుని మేము ఇది చేస్తున్నప్పుడు ఒక లాయర్లకి ఇంత ప్రమాదం జరిగితే మొత్తం అందరూ రావాలి, పొలిటికల్గానే కానీ లీగల్గానే జ్యుడిషియల్గానే అందరూ వచ్చి బయటకు వచ్చి మాకు మద్దతు ఇవ్వాల్సిందే. తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదు తప్పని తేలితే శిక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్ల పోలీస్ సేవల అనంతరం తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేశాయని తెలిపారు. శ్రీవారి లడ్డు ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు తన మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. ఈ అంశంపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్పందన రాలేదని, ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. గవర్నర్ను కలిసే అవకాశం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో సహా పలువురిపై అలాగనే మీడియా ప్రతినిధులపై ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. వ్యవహారాలు ఇట్లా అనేక విషయాల మీద ఒక సమగ్రమైన విచారణ కోసం, విచారణ అంటే ఒక ఇన్ఫర్మేషన్, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ పండిట్స్ and the chieftains of all tribal communities in the country అందరి చేత ఒక లార్జ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఈ దేశంలో మా పాత్ర ఏంటి, హిందువులుగా మాకు హిందూ దేవుళ్లకు ఉన్న అనుబంధం ఏంటి అనేది తెలుసుకునే నిమిత్తము ఒక లార్జ్ కమిటీని వేసి మా జాతులను కాపాడవలసిందిగా, మా సంస్కృతుల్ని కాపాడవలసిందిగా విన్నవించుకోవడానికి ఆనరబుల్ గవర్నర్ గారికి ట్రూ ప్రాపర్ ఛానల్గా నేను ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు నాకు పర్మిషన్ లభించలేదు. అందుచేత ఇంకా నాకు వేరే మార్గం లేక, వేరే అవకాశం లేక ఆనరబుల్ హైకోర్టు వారిని అప్రోచ్ అవడం జరిగింది. ఇంతకు ఈ కంప్లైంట్లో ఉన్న సారాంశం ఏమిటంటే, ఈ మధ్య కాలంలో గత సంవత్సర కాలం నుంచి శ్రీవారి కలియుగ దైవమైన శ్రీవారి పట్ల, వారి పవిత్రమైన లడ్డు ప్రసాదం పట్ల, శ్రీరామచంద్రమూర్తి పట్ల అనుచితమైన వ్యాఖ్యానాలు, ప్రెస్ మీట్లు. తిరుపతి మహానగరంలో ఈ నెల 26 నుండి 28 వరకు నిర్వహించనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 3 సంవత్సరాల క్రితం గుంటూరు నగరంలో జరిగిన ఏఐటీయూసీ 17వ మహాసభ జెండాను ప్రత్యేకంగా జీపు జాతగా తీసుకువెళ్లి తిరుపతిలో జరిగే మహాసభ వేదికపై జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారికి అందచేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఏఐటీయూసీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, తిరుపతి
మహాసభలు కార్మిక ఉద్యమానికి కొత్త దిశానిర్దేశం చేయనున్నాయని తెలియజేశారు. ఈ జీపు జాత మార్గ మధ్యంలో పలు ప్రాంతాల్లో ఆగుతూ కార్మికులను మహాసభలకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 2022 మార్చి 6, 7, 8 తేదీలలో రాష్ట్ర 17వ మహాసభలు గుంటూరులో జరిగాయి పెద్ద ఎత్తున. ఆ గుంటూరులో అమరవీరులో ఆశించినటువంటి మా ఏఐటీసీ జెండాను, ఆ మహాసభ జెండాను ఈరోజు జాథా నిర్వహించి అనేక పట్టణాలు, అనేక నగరాల మీదుగా ప్రచారం చేసుకుంటూ రేపు 26వ తేదీన జరిగేటువంటి బహిరంగ సభలో ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ అమర్జిత్ కౌర్ గారికి ఇక్కడ జెండాను, ఈ మహాసభ జెండాను తిరుపతి 18వ మహాసభలో అందించడం జరుగుతుంది. అలాగే మృతవీరుల స్తూపాల నుంచి కూడా జెండాలను మరి ఆ సభలో, బహిరంగ సభలో నాయకులకు, జాతీయ నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందించడం జరుగుతుంది. మరి దాని నిమిత్తమై ఇక్కడ జీపు జాత ఈరోజు ఇక్కడ ప్రారంభమవుతుంది. మరి ఈ జీపు జాతాలో మా ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు అంజుబాబు ఆధ్వర్యంలో మరి దీన్ని జరుగుతుంది. ఇక్కడ మా జిల్లా సెక్రటరీ హనుమంతరావు గారు, మా జిల్లా రాష్ట్ర గౌరవాధ్యక్షులు మా ఎలుగురి రాధాకృష్ణమూర్తి గారు, రాష్ట్ర కార్యదర్శి కొండలరావు గారు, అలాగే రమేష్ గారు, జాన్సన్ బాబు అందరూ కూడా మా ఏఐటీసీ రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏదైతే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈ జాథా ఊరూర్లో ప్రచారం చేస్తూ పోతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు, మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రచారం చేసుకుంటూ 26వ తేదీ 2022 మార్చి 6, 7, 8 తేదీల్లో ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు గుంటూరులో ఘనంగా జరిగాయి. తిరిగి 18వ మహాసభలు 26 నుండి 29 వరకు తిరుపతిలో జరగబోతున్నాయి. గుంటూరులో జరిగినటువంటి మహాసభల జెండాని ఈరోజు జాతా రూపంలో నగరాలు, పట్టణాల్లో ప్రచారం చేసుకుంటూ రేపు సాయంకాలానికి తిరుపతి చేరే విధంగా ఈ జెండాని, ఇక్కడ పాతినటువంటి జెండాని, మహాసభల జెండాని అక్కడ అమర్జిత్ కౌర్ గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ దారిలో ఈ ఏఐటీసీ సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద మాట్లాడుతూ ప్రచారం చేసుకుంటూ 26వ తేదీ జరగబోయేటువంటి పెద్ద బహిరంగ సభలో, కార్మిక వర్గ బహిరంగ సభలో, అలాగే ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేసుకుంటూ జాతా ప్రయాణం చేస్తూ ఉంది. ఈ జాతాకి పెద్ద ఎత్తున మరి ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు సహకారం అందించాలని చెప్పి కోరుతాం. స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గుంటూరు డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం ఏఈఓ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం లక్ష్యాలను నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని కోరారు. స్మార్ట్ కిచెన్ వ్యవస్థ అమలైతే కార్మికులకు ఉపాధి కోల్పోవడంతో పాటు డ్రాఫ్ట్ సంఖ్య కూడా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఓ కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతుంది. ప్రధానంగా 7 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు ఇచ్చేది 3,000 రూపాయలు. ఈ 3,000 కూడా 7 నెలలు పెండింగ్ ఉంటే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా గడవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండోది, ఈరోజు పెండింగ్ బిల్లులు కూడా చెల్లించట్లేదు. ఓ పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, మరో పక్క యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవటం వల్ల ఆ భారం అంతా కూడా మధ్యాహ్న భోజన కార్మికుల మీదే పడుతుంది. కాబట్టి తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ వేతనాలు, బిల్లులు చెల్లించాలని, వాళ్ళ వంటకి కావాల్సిన గ్యాస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మరొకటి ముఖ్యమైనది, పేద పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో విద్యను అభ్యసించే వాళ్ళంతా ఎక్కువ మంది పేద పిల్లలు. అలాంటి పేద పిల్లల్ని డ్రాప్అవుట్స్ పెరగడానికి కారణమవుతున్న విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు వంట వండి పెట్టే వాళ్ళకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవు. కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈరోజు పెద్ద కంపెనీ వాళ్ళని బాగు చేయడానికి పెద్దవాళ్ళకి ఈరోజు స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తెచ్చి ఒకే చోట 100 స్కూళ్ళకు సరిపోను భోజనం వండుతారట. మరో పక్క నిబంధనలకు విరుద్ధంగా వేడి భోజనం వండాలని చెప్పేసి ఓ పక్క చెబుతుంటే, వీళ్ళు స్మార్ట్ కిచెన్ వ్యవస్థను పెట్టి సర్దిపోయిన భోజనాన్ని పెడితే పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి ఈరోజు ప్రభుత్వంలో చదువుతున్న పిల్లల్ని కూడా స్కూళ్ళకి బలవంతంగా బయటికి పంపించడానికి స్మార్ట్ కిచెన్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. కాబట్టి ఆ డబ్బులేదో వీళ్ళకిస్తే
మంచిగా ఆరోగ్యవంతంగా ఆహారాన్ని వండి పెట్టడానికి వీళ్ళు కార్మికులు సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తెచ్చారు. ఇది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. కానీ తక్షణమే పెండింగ్ బిల్లులు అదేవిధంగా స్మార్ట్ కిచెన్ వ్యవస్థను రద్దు చేసి మండలో దేవకుమార్ నేను మధ్యాహ్నం భోజనం తరపున 23 సంవత్సరాల నుంచి మేము వండి పెడుతున్నాము. మాకు ఫస్ట్లో జీతాలు ఏమీ లేవు. తర్వాత మాకు 1000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత 2000 ఇచ్చారు. ఇప్పుడు 3000 ఇస్తున్నారు. ఆ 3000 ఇస్తా కూడా సకాలంలో మాకు నెల డబ్బులు ఇవ్వట్లేదు. మేము 5వ తారీఖల్లా నెల డబ్బులు ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాము. అయినా కూడా మాకు ఇవ్వట్లేదు. సరే వాళ్ళు వేసినప్పుడే మేము తీసుకుంటున్నాము. మేము బయట వడ్డీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మేము చేస్తుంటే ఇప్పుడు స్టార్ ఇచ్చిందని చెప్పేసి ప్రైవేట్ సంస్థ వాళ్ళకి ఇస్తున్నారు. అట్లా ఇవ్వద్దని చెప్పేసి మేము వేడివేడిగా మంచిగా భోజనం పెడుతున్నాం కాబట్టి మాకే ఇమ్మని చెప్పేసి మేము మాట్లాడించాము. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ ను ఏఈఎల్సీ కంట్రోలర్ సంవత్సరం పాటు ఏర్పాటు చేసినట్టు రెవరెండ్ పాస్టర్ శ్యామ్ సంపత్ కుమార్ తెలిపారు. శుక్రవారం గుంటూరులోని హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 4 రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది రూపాయల ఏఈఎల్సీ ఆస్తుల కబ్జాకు గురయ్యాయని, ఇప్పటికే లీజుల పేరుతో కొందరి చేతుల్లో ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పాస్టర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని, వారి అర్హతను బట్టి చర్చిలు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. సరైన విధి విధానాలు లేక అనేక క్రైస్తవ మిషనరీ స్కూల్స్ మూతపడ్డాయని అన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు హైకోర్టు ప్రతినిధుల్ని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రెవరెండ్ పాస్టర్స్ సువర్ణరావు, పాల్ ప్రసాద్, డాక్టర్ ప్రియదర్శిని, శామ్యూల్, జయకుమార్ పలువురు పాల్గొన్నారు. తలమానికమైనటువంటి సంఘము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రార్థనలు లేక దేవాలయాలు లేక సంఘ అభివృద్ధిలో అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి సంఘము ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము. గత 2025 సంవత్సరమున హానరబుల్ హైకోర్టు మరి డివిజనల్ బెంచ్ వారు మరి ఏఈఎల్సీకి కంట్రోలర్గా రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ గారిని, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని కంట్రోలర్గా వేశారు. వారి ఆధ్వర్యంలో 2025 ఏప్రిల్ 3వ తారీఖున జడ్జిమెంట్ వచ్చింది. ఏప్రిల్ 25వ తారీఖున 2025న వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు, ఆఫీస్ ఛార్జ్ తీసుకొని మరి ఈ దినం వరకు వారి యొక్క కంట్రోలర్షిప్లో జస్టిస్ జోసెఫ్ పిఎస్ అడ్మినిస్ట్రేషన్లో జేసరత్నం గారి యొక్క పిఏ జస్టిస్ కురియన్ గారికి పిఏ గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం పాటు కూడా వారు మరి సంఘానికి కావాల్సినటువంటి ఆలోచనలు, తలంపులు, సంఘానికి ఏ విధంగా నడిస్తే న్యాయబద్ధమైనటువంటి ఎలక్షన్స్ జరపగలుగుతామనే దాని మీద వారు ఆలోచన చేస్తూ అనేకమైనటువంటి పనుల్లో వారు నిమగ్నులై బాగు చేసుకుంటూ మరి ఆ విధమైనటువంటి ప్రక్రియలో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. రేపటి దినానికి అది సంవత్సరం అవబోతూ ఉంది. కాబట్టి ఆ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు పురస్కరించుకున్నటువంటి సందర్భంలో మరి దేవుడు చేసిన గొప్ప మేలు ఒక సురక్షితమైన హస్తాల్లో దేవుడు పెట్టి సంఘాన్ని నడిపించడానికి, సంఘాన్ని మరొకసారి పునర్నిర్మాణం చేయడానికి, శ్రేయస్సు కొరకు జస్టిస్ని వేసినందుకు మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఏర్పాటు చేయబడినటువంటి కూడిక ఇది. దాంట్లో ముఖ్యంగా మరి ఈ సంవత్సరం అంతా కూడా వారు చేసినటువంటి విషయాలు కొన్నిట్లో మేము తెలియపరిచాము. వాటిలో ముఖ్యమైనటువంటి విషయంలో ఏంటంటే ఏఈఎల్సీకి పూర్వ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వలన కానీ అంతకుముందు ఉన్నటువంటి మిస్ మేనేజ్మెంట్ వలన జరిగినటువంటి విషయాల్లో 69.09 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్కి కట్టాల్సినటువంటి అవసరత వచ్చింది. ముఖ్యమైనటువంటి విషయం అది. వీళ్ళు రాగానే జడ్జిలు రాగానే వాళ్ళకి నోటీసు. 5 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డటువంటి ఏఎస్సీ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ గత 15 సంవత్సరాల నుండి అనేక అవస్థలకు లోనై అనేక లోటుపాట్లతో అది తన ప్రాబల్యాన్ని కోల్పోయే పరిస్థితుల్లో శ్యామ్ సంపత్ గారు లాంటి వారు కోర్టుకి అప్రోచ్ అయితే దానికి హైకోర్టు వారు 3 జడ్జిలు వేసి ఏఎల్సీని
మళ్ళీ ప్రక్షాళన చేసి దాన్ని సరైన పందాలో నడిపించడానికి వాడిని నియమించారు. ఏంటి వీళ్ళు చేసిన ప్రక్షాళన అంటే ఈ న్యాయమూర్తులు ఇంతకుముందు భూ కబ్జాలు జరిగినాయి. ఎవరికి దొరికినటువంటి భూమిని వాళ్ళు అమ్మేయటమో లీజుకి ఇవ్వటమో జరిగింది. జడ్జీలు వచ్చిన తర్వాత అది పూర్తిగా ఆగిపోయింది. ఒక పాస్టర్ గారికి 5 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంకో చర్చికి వెళ్ళాలి అంటే కొన్ని లక్షల రూపాయలు సమర్పించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ న్యాయమూర్తులు వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని పూర్తిగా తీసివేసి ఎవరికి ఎక్కడ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని అక్కడ నియమించడం జరిగింది. కాబట్టి మేము ఈ జడ్జి త్రయం యొక్క పరిపాలనని స్వాగతిస్తున్నాం. మేమంటే దాదాపు 95% మంది ఈ పరిపాలనని స్వాగతిస్తున్నాం. ఒక 5% మాత్రం వాళ్ళకేదో అన్యాయం జరిగిందని వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో వాళ్ళకున్నటువంటి అధికార దుర్వినియోగం చేశారని వాళ్ళ మీద నేరం మోపడం వల్ల, అదేవిధంగా వాళ్ళు ఆర్థిక దోపిడీ చేస్తూ ఆర్థిక దోపిడీని మనం అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఈ జడ్జి త్రయం, ఆ జడ్జి త్రయం మీద వాళ్ళు అనవసరమైనటువంటి నేరారోపణ చేస్తున్నారు. అయితే జడ్జి గారు వచ్చిన తర్వాత ఈ భూ కబ్జాలు తగ్గినాయి, పార్షల్ ట్రాన్స్ఫర్కి డబ్బులు తీసుకోవడం తగ్గింది. కానీ ఆర్థిక దోపిడీ అనేది ఇంకొద్దిగా తగ్గుతూనే ఉంది. మరి ముఖ్యంగా ఏఎల్సీ ఆఫీస్ గుంటూరులో ఉంది. గుంటూరు పట్టణంలోనే అనేక చర్చిల్లో గడిచిన 2 ఏళ్లలో పంచాయతీరాజ్ శాఖలో 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు రాష్ట్ర కమిషనర్ కృష్ణ చైతన్య వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన వారందరికీ పదోన్నతులు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఉత్తమ అధికారులు, సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏదో బంధువుల మధ్య నుంచి మాట్లాడుతున్నట్లు చాలా వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఒక మంది పేర్లు తెలుసు, సహ మంది ముఖాలు తెలుసు. అట్లీస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ అగైన్. నేషనల్ పంచాయతీ డే కాబట్టి ఒక చిన్న విషయం ఎందుకు చెప్తా ఉంటున్నాం. నేను కమిషనర్గా జాయిన్ అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పేషి ఒక మీటింగ్కి పిలిచారు. మీటింగ్ పిలిచిన తర్వాత ఆబ్వియస్లీ ఏఐఎస్ ఆఫీసర్ ఏం చేస్తారు, సార్ ఇది మొదలు పెడదాం అదే మొదలు పెడదాం అని అడిగితే డిప్యూటీ సీఎం గారు అది కాదు, అసలు పంచాయతీలో పనిచేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, ఫస్ట్ మనం అది అడ్రస్ చేసిన తర్వాత వేరే ఏ స్కీమ్ అయినా మొదలు పెడదాం అన్నాం. నాకు ఆ రోజు ఆయన చెప్పినప్పుడు అంత ఇంపార్టెన్స్ అర్థం కాలేదు. కానీ నేను ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్ళి చూశానో నాకు అర్థమైంది ఏంటంటే, పంచాయతీలో ఒక అతను గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా జాయిన్ అవుతాడు, లేదా ఒక జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. అతనికి పెళ్లి అయ్యే టైంకి అతనికి రావగానే సేమ్ అదే పోస్ట్ లో ఉంటాడు. పిల్లలు పుట్టే టైంకి సేమ్ అదే పోస్ట్ లో ఉంటాడు. పిల్లలు పెళ్లి అయ్యే టైంకి సేమ్ అదే పోస్ట్ లో ఉంటాడు. రిటైర్ అయ్యే టైంకి మాక్సిమం అదే పోస్ట్ లోనే రిటైర్ అవుతాడు. సో ఏ మనిషికైనా సరే మనకి జాబ్ వచ్చిన దగ్గర నుంచి రిటైర్ అయ్యేదాకా ఒకే పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరికి మోటివేషన్ ఉండదు. అలా మోటివేషన్ లేని క్యాడర్ లో మనం ఏ కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చినా సరే సక్సెస్ రేట్ అనేది ఉండదు. సో డిప్యూటీ సీఎం గారు మాకు ఫస్ట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, అసలు వీళ్ళు క్యాడర్ మొత్తం మోటివేట్ అవ్వాలి, వాళ్ళకి పెండింగ్ ప్రమోషన్స్ అన్ని ఇవ్వండి అన్నారు. మేము పెండింగ్ ప్రమోషన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక 1000-1500 ప్రమోషన్స్ పెండింగ్ ఉంటాయి అనుకున్నాం. కానీ ఇవ్వటం మొదలు పెట్టిన దగ్గర నుంచి అది 1000 కాదు, 2000 కాదు, 3000 కాదు, 5000 కాదు, 10,000 ప్రమోషన్స్ అనేవి జనాలకి ఇవ్వడం జరిగింది. అండ్ డిప్యూటీ సీఎం గారు దాంతో ఆగలేదు. ఈ ప్రమోషన్స్ కాదు, మనం ఉన్నప్పుడు మంచి జరగడం గొప్ప కాదు, మనం లేని రోజు కూడా డిపార్ట్మెంట్ లో మంచి జరగాలని చెప్పి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు మేము ఎంత క్లియర్ గా రిఫార్మ్స్ స్టడీ చేసామంటే, ఈ రిఫార్మ్స్ ముందు పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 దాదాపు 11,000 మంది ఉంటే, గ్రేడ్ 5 6,000 మంది ఉన్నారు, గ్రేడ్ 4 అరౌండ్ 4,000 మంది ఉన్నారు, గ్రేడ్ 3 అరౌండ్ 2,000 మంది ఉన్నారు, గ్రేడ్ 2 అరౌండ్ 1000 మంది ఉన్నారు, గ్రేడ్ 1 అరౌండ్ 2,000 మంది ఉన్నారు. వ్యవసాయ ఉత్పాదక డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు ఫర్టిలైజర్స్ బిగ్ సైట్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వజ్రాల వెంకట నాగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంబంధిత అధికారులకు పదే విన్నవించుకున్నప్పటికీ ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. ఎరువుల బలవంతపు అనుసంధానంపై సంపూర్ణ నిషేధం విధించాలని ఈ సందర్భంగా కోరారు. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి అనేక మార్లు
మా యొక్క విజ్ఞాపనని తెలియజేశాము. వాటి సమస్య పరిష్కారం కోసం ఇంతవరకు సరైనటువంటి న్యాయం జరగనందువలన ఈ విషయం మీద మా యొక్క వ్యాపారస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పరిష్కార నిమిత్తం ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తారీఖున నిరవధికంగా ఆ రోజు ఆల్ ఇండియా బంద్ చేస్తుంది. ఈ సమస్యల పరిష్కార నిమిత్తం మహారాష్ట్ర స్టేట్ అసోసియేషన్ రేపు 27వ తారీఖు నుంచి ఈ సమస్యల పరిష్కార నిమిత్తం నిరవధికంగా బంద్ చేస్తుంది. దానికి సంఘీభావంగా ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు కూడా, ఎరువులు, పురుగు మందులు డీలర్లందరూ కూడా దానికి సంఘీభావంగా ఒకరోజు మేము కూడా పూర్తిగా బంద్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక 12 సమస్యల మీద మేము వారిని పరిష్కరించమని చెప్పి కొన్ని దఫాలుగా మేము సంప్రదించినా కూడా ఫలితం లేకపోయినందువలన ఈ బంద్ అనివార్య కారణమైంది. ఈ 27వ తారీఖున జరిగిన తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా అసోసియేషన్ 7, 8 తారీఖులలో కూడా మాకు ఆల్ ఇండియా అసోసియేషన్ మీటింగ్ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోపల ఈ బంద్ 27 తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి మహారాష్ట్ర కంటిన్యూషన్ జరుగుతుంది కాబట్టి దానికి గవర్నమెంట్ వైపు నుంచి సరైనటువంటి సానుకూలమైనటువంటి మాకు స్పందన లేకపోతే గనక 7, 8 తారీఖులు జరిగేటువంటి ఆల్ ఇండియా అసోసియేషన్ మీటింగ్లో పూర్తిగా బంద్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్లో. అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి కూడా మేము లెటర్ కూడా అందజేసాము. అలానే స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి కమిషనర్ గారికి కూడా మేము మా యొక్క లెటర్ ద్వారా కూడా మేము అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎరువులలో ఉన్నటువంటి వ్యత్యాసం అంటే ఎంఆర్పీకి పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల్ని పరిష్కారమే లక్ష్యంగా ప్రజా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నేడు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహించామని చెప్పారు. అనేకమైన సమస్యలతో ప్రజలు వస్తున్నారని తెలిపారు. కొన్ని అసోసియేషన్ రిక్రూట్మెంట్స్, అవుట్ సోర్సింగ్ వారి యొక్క ప్రాబ్లమ్స్ గురించి కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కొంతమంది ట్రాన్స్ఫర్స్, మరికొంతమంది రోడ్లు, డ్రైనేజీలు, సైడ్ కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. శ్యామలానగర్ లో అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని మా దృష్టికి రావడం జరిగిందని తెలిపారు. ప్రధాన సమస్యగా శానిటేషన్ అని తెలిసిందని దానిని సంబంధిత అధికారులకు చెప్పి వెంటనే పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ రోజు శ్యామలానగర్ ప్రాంతంలో ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించి శానిటేషన్ సమస్య లేకుండా చేశామని చెప్పారు. కుక్కల సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు చెప్పడం జరిగిందని ఆ సమస్యను ప్రజల సహకారంతో ప్రత్యేకంగా బ్రీడింగ్ జోన్స్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో కుక్కలు తిరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దాదాపు పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ రోజు శుక్రవారం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా గ్రీవెన్స్ ని నిర్వహించాలి. ప్రజల యొక్క సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా పబ్లిక్ కి చాలా దగ్గరగా ఉండాలి అని చెప్పి ఏ దిశానిర్దేశం అయితే చేశారో అందులో భాగంగానే ఈ రోజు శుక్రవారం పశ్చిమ ఆఫీసు ప్రజా గ్రీవియన్స్ తో సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యల్ని తెలుపుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. అప్పటికప్పుడు ఫోన్లు చేసి తీర్చే సమస్యలన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. కొన్ని సమస్యలకి కాస్త టైం పట్టే సమస్యలన్నిటికి కూడా వాళ్ళకి సానుకూలంగా వివరించి పంపించడం జరుగుతుంది. అదే విధంగా కొన్ని సమస్యలు ఇటు గవర్నమెంట్ పాలసీ ద్వారా తీరాల్సిన సమస్యలన్నిటికీ కూడా కొంత సమయం పడుతుంది, వేచి ఉండాల్సిందే అని చెప్పి కూడా వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాగా అనేక సమస్యల మీద దృష్టి పెట్టి ఈ రోజు ముందుకు వెళ్తున్నాము. అయితే ఇందులో ప్రధానంగా ఈ రోజు కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్స్ గురించి కానివ్వండి, లేదంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. కొంతమంది ట్రాన్స్ఫర్లు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. అదే విధంగా కొన్ని ప్రాంతాల వాళ్ళు వాళ్ళ దగ్గర ఇంకా డ్రైన్లు, రోడ్లు వేయలేదు అని చెప్పి అడగడం జరిగింది. వాటిని కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి వెంటనే కనుక్కొని వాటి స్టేటస్ ఏంటో కనుక్కొని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి కొన్ని చోట్ల ప్రధానంగా వేకెంట్ ల్యాండ్స్ తో విపరీతమైన సమస్యలు, అక్కడ డ్రైనేజ్ క్లాక్ అయిపోయి
ఈ వేకెంట్ ల్యాండ్ వల్ల అటు శానిటేషన్ కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ల మీద ఆ భారం పడుతూ వాళ్ళు చెడ్డ పేరు మోయాల్సిన పరిస్థితి కూడా కనపడుతుంది. నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు ఒక కార్యక్రమం ప్రజల సమస్యలు తీర్చడమే ఎజెండాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు శ్యామలా నగర్ లో అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. అందులో ప్రధానంగా శ్యామలా నగర్ లో ఎదుర్కొంటున్న సమస్యలు శానిటేషన్ అని చెప్పడం వల్ల మేము దానికి ఎందుకు శానిటేషన్ ఇంతవరకు కూడా ఇంత అధ్వానంగా ఉంది అని స్క్రూటినీకి వెళ్తే శివారు ప్రాంతాల్లో ఆ ఖాళీ స్థలాలు వదిలేసి అక్కడ చెట్లు మొలిచిపోయి అక్కడ డ్రైనేజ్ లేని పరిస్థితి, ఆ ఖాళీ స్థలాలు దాటుకుని ఉన్న 2-3 ఇళ్లకి ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడింది. ఇవాళ కంప్లీట్ గా శానిటేషన్ మీద దృష్టి పెట్టి ఎస్ఐ శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఎండార్స్ చేయడం జరిగింది. మాక్సిమం కూడా ఆ ఏరియా అంతా శానిటేషన్ డ్రైవ్ లాగా చేసి క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వైర్స్ అన్ని లో లయింగ్ గా ఉన్నాయని చెప్పి మా దృష్టికి రాగానే వాళ్ళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎండార్స్ చేయడం జరిగింది. అక్కడ పోల్స్ కొన్ని షిఫ్ట్ చేస్తూ వైర్లన్నీ కూడా పైకి లాగి పెట్టడం జరుగుతుంది. కొన్ని రోడ్స్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఆ ప్రాంతం వాళ్ళు. ఆ రోడ్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కనుక్కుంటే అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ వేసి టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.